ఇక టాప్ 3 న్యూస్ చూసినట్టయితే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేస్తే కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆ ఉద్యోగాలు పునరుద్ధరించారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులను ఆదుకున్నది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడతానన్న మాట ఏమైందని హరీష్ రావు నిలదీశారు. హామీలకే పరిమితమైన రేవంత్ సర్కార్ 2 ఏళ్లలో కేవలం 2 మెడికల్ బోర్డు మాత్రమే నిర్వహించిందని విమర్శించారు. సింగరేణి కార్మికుల కష్టాలపై కేసీఆర్ అసెంబ్లీ మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారని చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ఏడాదికి 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్. డిపెండెంట్ ఉద్యోగాల్లో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అయితే ఎందుకని మరి సింగరేణి కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యం చేస్తుంది రేవంత్ సర్కార్? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే సింగరేణి కార్మికులు పోరుబాట పట్టారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. సింగరేణి కార్మికుల పైన చేస్తున్న నిర్లక్ష్య ద్రోహాన్ని కూడా ఇది ప్రధానమైన నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏదైతే చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు తీసేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగులు ప్రతి ఒక్క సింగరేణి కార్మికులకు కానీ వారి వారసత్వ ఉద్యోగాలు కూడా ప్రతి ఒక్కటి కల్పించారు. దానికి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు డిపెండెంట్ ఉద్యోగాలు లేవు, అసలు ఎలాంటి రిక్రూట్మెంట్ లేదు, ప్రతి దాంట్లో అవకతవకలు కూడా జరుగుతున్నాయని ప్రధానంగా తెలుస్తుంది. మరొక విధంగా చూస్తే ఏదైతే ఈ రోజు సింగరేణి భవన్ ఎదుట అంటే లక్ష్మీ కప్పులు సింగరేణి భవన్ ఎదుట కూడా సింగరేణి కార్మికులు బాధిత కార్మికులు అందరూ కూడా శాంతియుత నిరసన చేపట్టారు. హరీష్ రావు మద్దతుగా వచ్చి ఏదైతే అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేశారు. అదొక దిక్కేమో కేవలం 23 మందిని మాత్రమే అంటే రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు మిగతా వారిని కూడా ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకుండా కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. ఒక దిక్కు వారికి తీవ్ర స్థాయిలో కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వారు అన్ఫిట్ గా ఉన్నవారు అంటే సింగరేణి హాస్పిటల్ అన్ఫిట్ గా వారికి ఏదైతే సర్టిఫికేట్ జారీ చేసిందో, కానీ సింగరేణి యాజమాన్యం మాత్రం ఫిట్ టు దిస్ వర్క్ అని కూడా వాళ్ళకు సర్టిఫికేట్ జారీ చేస్తుంది. దాని వల్ల కూడా వాళ్ళకు తీవ్రంగా ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే కొంతమందికి పెరాలిసిస్ రావడం కానీ, కొంతమందికి బైపాస్ సర్జరీ కానీ, కొంతమందికి కంటి చూపు, కొంతమందికి కాళ్ళు లేని వారికి కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చి ఎలా ఉద్యోగం చేయమంటారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు మరి అలాగే కొప్పులీశ్వర్ గారు బీఆర్ఎస్ నాయకులు తదితరులందరూ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ను కలిసి వారికి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. ఏదైతే గతంలో మాత్రం అంటే సింగరేణి కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటూ కూడా హరీష్ రావు తెలిపారు. దీనిపైన కూడా అంటే లాభాల వాటాతోని ఏదైతే వచ్చిన లాభాల వాటాతోని బోనస్ సింగరేణి కార్మికులకు చేయాలి, కానీ బోనస్ లాభాల వాటిలో సగం వరకు కోత పెట్టి ఆ బోనస్ కూడా ఇచ్చారంటూ కూడా ఇప్పటికే దానిపైన కూడా ధ్వజమెత్తారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు త్వరితగతిన పూర్తి చేయకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సింగరేణి కార్మికులు పోరుబాట పట్టే అవకాశాలు ఉంటాయని కూడా తెలియజేశారు. అయితే ఎలక్షన్ లోకి వచ్చేటప్పుడేమో సంవత్సరానికి 2 సార్లు మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బట్ ఇప్పుడు అంటే సింగరేణి కార్మికుల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం? మన ఫుట్బాల్ గేమ్ చూసుకున్నట్టయితే అప్పుడు కూడా సింగరేణి వాళ్ళే 10 కోట్లు వాడుకున్నారు కదా. సో వాళ్ళ డబ్బులు వాడుకుంటూనే వాళ్ళ పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు అంటారు? ఏదైతే వాస్తవానికి చూడాలి, కార్మికులకు ప్రతి సంవత్సరానికి 2 సార్లు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి, కానీ అలాంటి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కేవలం సంవత్సరానికి ఒకసారి మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి నిర్లక్ష్య ధోరణి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని కూడా ఇప్పటికే తెలియజేశారు. అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏదైతే వీళ్ళకి సింగరేణి ఎంప్లాయీస్ కి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు అలవెన్స్ కానీ బోనస్ కానీ ఇతరత్ర హెల్త్ బెనిఫిట్స్ కానీ వాళ్ళందరికీ కూడా సరైన సమయానికి వేతనాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ హయాంలో మాత్రం 2 సార్లు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి, కానీ సంవత్సరంలో 2 సార్లు మెడికల్ బోర్డు ఏర్పాటు లేదు. అంటే 2 సంవత్సరాల పరిధిలో 4 సార్లు పెట్టాలి, కానీ
కానీ 4 సార్లు కూడా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణికి సంబంధించిన పైసలు 10 కోట్లకు సంబంధించిన పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్లకు కూడా పెడుతున్నారంటూ కూడా ఇప్పటికే హరీష్ రావు ఈ విషయం పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే సింగరేణి పైసలు కూడా వృధా చేస్తున్నాడు. రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేదు, ఒక హాస్పిటల్లో మెరుగైన చికిత్స లేవు. అలాంటివన్నీ సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి కేవలం ఫుట్బాల్ మ్యాచ్ల కోసం సింగరేణి నిధులు వాడుకుంటున్నారని కూడా డిమాండ్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు భట్టి విక్రమార్క గారికి సంబంధించిన అధికారులకు కూడా తీవ్రంగా హెచ్చరిక జారీ చేశారు. ఏదైతే భట్టి విక్రమార్క గారికి ఆ ఎన్నికల వేళలో సింగరేణి ఎంప్లాయీస్ కి ఇచ్చిన హామీలు పట్టవా, సింగరేణికి సంబంధించిన ప్రతి ఒక్క లాభాల వాట కూడా రాష్ట్ర ప్రభుత్వం షేర్లకి వాటాలు తీసుకొని తమ వ్యక్తిగత అభివృద్ధి చేసుకుంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కూడా శూన్యం అంటూ కూడా డిమాండ్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా త్వరితగతిన వారికి ఫిట్నెస్ సర్టిఫికేట్ విత్డ్రా చేసుకొని మళ్ళీ రీమెడికల్ టెస్ట్ చేసి వారికి ఏదైతే ఫిట్నెస్ కు సంబంధించింది సర్టిఫికేట్ ఇచ్చి వారి యొక్క కుమారులను కానీ పిల్లల్ని కానీ రీ రిక్రూట్మెంట్ చేసుకోవాలన్నట్టు కూడా డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.